31,000 కోట్ల రుణమాఫీ చరిత్ర దేశంలో ఎన్నడూ లేదు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుందన్న సీఎం రేవంత్. గంజాయి కట్టడిపై యాక్షన్ ప్లాన్, 5 జిల్లాలపై ఏపీ సర్కార్ ఫోకస్. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్. సుప్రీం ఆదేశాలతో మార్పు, విచారణ కంటిన్యూ. ఏపీ తెలంగాణ రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు, బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేవన్న నిర్మల. వయనాడ్ ఘటనలో 107కు చేరిన మృతుల సంఖ్య, తేయాకు తోటలో పనిచేసే 600 మంది కార్మికులు గల్లంతు.